ఈ వీడియోలో మనం వర్గమును పూర్తి చేయ పద్ధతి గురించి నేర్చుకుంటాం. దీన్నే ఇంగ్లీష్లో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా ఏదైనా వర్గ సమీకరణాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా వర్గ సమీకరణ సూత్రం కూడా ఈ పద్ధతి ఆధారంగానే ఉత్పన్నమవుతుంది. ముందుగా ఒక ఉదాహరణ ప్రశ్న చూద్దాం. x² - 4x = 5. ఈ సమీకరణాన్ని సాధించడానికి ఎడమ వైపును సంపూర్ణ వర్గంగా మార్చాలి. అదేంటి? x² - 4x ప్లస్ ఏదైనా ఒక అంకెను తీసివేయడము లేదా కలపడం ద్వారా మనకి ఎడమ వైపున ఉన్నది సంపూర్ణ వర్గంగా మారుతుంది. ఇది దేనికి సమానం అవుతుంది? x - a² అంటే ఏంటి? x² - 2ax ప్లస్ a². ఇక్కడ చూడండి, మధ్యపదం ఏముంది? 2ax. మనకిచ్చిన సమీకరణంలో మధ్యపదం ఏంటది? -4x. అలాగే మనకు తెలియని పదం ఉంది కదా, అది దేనికి సమానం అవుతుంది? a²కి. ఇప్పుడు ఈ రెండింటిని చూసినట్లయితే x యొక్క గుణకాలు అనేవి సమానం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? 2a = ఎంత? -4. దీన్ని బట్టి a విలువ ఎంత అవుతుంది? a = -4/2 అంటే ఎంత? -2. ఏ విలువ ఎంత వచ్చింది మనకి? -2. ఏ విలువ తెలిసింది కాబట్టి a² విలువ కనుగొనొచ్చు కదా. మనం ఎలా చేస్తాం అది? ఏ విలువని a²లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? -2² అంటే ఏంటి? -2 ఇంటూ -2. -2 ఇంటూ -2 చేస్తే ఏమవుతుంది మనకి? మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 2 ఇంటూ 2 ఎంత? 4. అంటే a² విలువ ఎంత వచ్చింది మనకి? 4. ఇప్పుడు మన సమీకరణం తీసుకుందాం. x² - 4x = 5. ఇక్కడ మనం ఏమనుకున్నాము? ఏదైనా ఒక పదాన్ని కలపడం లేదా తీసివేయాలి అనుకున్నాం. ఇక్కడ మనకి a² విలువ ఎంత వచ్చింది? 4. అందువల్ల మనం ఏం చేయొచ్చు? 4ని ఇరువైపులా కలుపుదాం. అంటే ఏమవుతుంది ఇక్కడ? x² - 4x ప్లస్ 4 = 5 ప్లస్ 4 ఎంత? 9. ఇప్పుడు చూడండి, ఇది మనకి సంపూర్ణ వర్గ రూపంలో ఉంది కదా. అంటే ఈ వర్గ సమీకరణాన్ని దీంతో పోల్చినట్లయితే ఇది దేనికి సమానం అవుతుంది? x - a ఇంటూ x - a. అంటే ఇక్కడ ఏమైంది? x - 2 ఇంటూ x - 2 = ఎంత? 9. తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు? x - 2² ఇక్కడ చూడండి, x విలువను కనుగొనడానికి మనం ఏం చేయవచ్చు? తర్వాత ఇరువైపులా వర్గమూలాలను తీసుకుందాం. అంటే ఏం చేయొచ్చు? LHS వైపు వర్గమూలం, అలాగే RHS వైపు కూడా వర్గమూలం తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. అలాగే √9 అంటే ఎంత? 3. కాబట్టి ఇక్కడ ఏమైంది? x - 2 = +or-3. తదుపరి దశలో ఏం చేద్దాము? x దగ్గర ఉన్న స్థిర సంఖ్యను కూడా తొలగిద్దాం. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇరువైపులా 2ని కలుపుదాం. అప్పుడు ఏమవుతుంది? +2 +2. ఇక్కడ చూడండి, -2 +2 ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఎందుకంటే 2 - 2 ఎంత అవుతుంది మనకి? 0. కాబట్టి x విలువ ఎంత వచ్చింది? x = 2 +or-3. కలుపుతున్నాం కాబట్టి సంఖ్యలను తారుమారు చేసిన మనకి అవే విలువలు వస్తాయి. అందుకే ఇక్కడ +or-3 ప్లస్ 2ని మనం 2 +or-3గా కూడా రాసుకున్నాం. ఇప్పుడు మొదటగా మనం ఏం చేద్దాము? +3ని తీసుకుందాం. అంటే ఏమవుతుంది? x = 2 + 3 అంటే ఎంత? x = 5. లేదా ఇప్పుడు -3ని తీసుకుందాం. అంటే 2 - 3 అంటే ఎంత? x విలువ ఏమవుతుంది? -1. కాబట్టి x విలువలు ఏమేమి వచ్చాయి మనకి? 5 లేదా -1. ఈ విధంగా మనం వర్గమును పూర్తి చేయ పద్ధతిని ఉపయోగించి x విలువను కనుగొనవచ్చు. ఇదే సమస్యను మనం కారణాంకాలుగా విభజించి కూడా కనుగొనవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఏముంది? x² - 4x = 5. ఇప్పుడు 5ని మనం ఎడమ వైపుకి తీసుకువచ్చాము అనుకోండి. అప్పుడు కుడివైపు మనకి ఏమవుతుంది? 0గా ఉంటుంది. +5 అనేది ఎడమ వైపుకి వచ్చినప్పుడు ఏమైంది? -5 అవుతుంది.
ఇక్కడ మనకి సమీకరణం ఏమొచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ యొక్క గుణకం ఏముంది? 1. అలాగే స్థిర సంఖ్య ఏముంది? -5. అంటే 1 ఇంటూ -5 చేసినప్పుడు మనకి మధ్యలో ఉన్న పదం -4 రావాలి. అలా అవ్వాలంటే మనం ఏం చేయొచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేసాం? ఈ మధ్య పదాన్ని మనం ఎలా రాసుకున్నాం? -5x ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది మనకి? -4x. మరియు -5 ఇంటూ 1 గుణించినప్పుడు మనకి ఏం రావాలి? మనకి ఏమొచ్చింది? -5 అనేది వచ్చింది. ఇక్కడ ఈ మొదటి 2 పదాల నుండి ఎక్స్ని కామన్గా తీస్తే మనకి ఏం మిగులుతుంది? ఇంకా x మైనస్ 5 ప్లస్ ఈ 2 పదాల నుండి 1ని కామన్గా తీస్తే మనకి ఏం మిగులుతుంది? x మైనస్ 5. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? x మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కూడా 0. ఇక్కడ చూడండి, x మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుండి x విలువను కనుగొనొచ్చు కదా. అది ఎలాగా? xను మనం ఈక్వల్ టుకి ఎడం వైపున ఉంచి మిగిలిన పదాలను ఈక్వల్ టుకి కుడివైపున తీసుకెళ్దాం. అంటే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడున్న -5 కుడివైపుకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? +5. అందువల్ల x విలువ ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 5. లేదా అలాగే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని సాధిస్తే x విలువ ఎంత వస్తుంది మనకి? -1. అంటే ఈ పద్ధతిలో కూడా x విలువలు ఏమేమి వచ్చాయి మనకి? 5 లేదా -1. ఈ విధంగా కారణాంకాలుగా విభజించి కూడా సమస్యను సాధించవచ్చు. కానీ వర్గాన్ని పూర్తి చేసే పద్ధతి అన్ని సందర్భాల్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్లిష్టమైన సమస్యల్లో ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మరొక ఉదాహరణ ప్రశ్న చూద్దాం. అదేంటి? 10x² మైనస్ 30x మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ చూసినట్లయితే ఈ సమీకరణాన్ని మనం కొంచెం సులభతరం చేయవచ్చు. దానికోసం మొదటగా ఏం చేద్దాం? ఈ సమీకరణాన్ని 2తో భాగిద్దాం. ఇరువైపులా 2తో భాగిస్తే ఏమవుతుంది మనకి? చూడండి, 10/2 అంటే ఎంత? 2 × 1 2, 2 × 5 ఎంత? 10. ఏమవుతుంది? 5x² మైనస్ 2 × 1 2, 2 × 15 30. కాబట్టి -15x. అలాగే 2 × 1 2, 2 × 4 ఎంత? 8. -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ సమీకరణాన్ని మరింత సరళీకరించడానికి ఇరువైపులా 5తో భాగించి చూద్దాం. అంటే 5 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమవుతుంది? x². అలాగే 5 × 1 5 × 3 ఎంత? 15. కాబట్టి ఈ సమీకరణం ఏమైంది మనకి? x² మైనస్ 3x మైనస్ 4/5 అనేది అలాగే ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0/5 అంటే ఎంత? 0. ఇప్పుడు కేవలం x పదాలు మాత్రమే ఈక్వల్ టుకి ఎడం వైపున ఉంచి స్థిర పదాన్ని కుడివైపు వచ్చేలా చూద్దాం. దానికోసం మనం ఏం చేద్దాం? ఇరువైపులా కూడా 4/5ని కలుపుదాం. అప్పుడు ఏమవుతుంది? ఎడం వైపున ఉన్న +4/5 మైనస్ 4/5 అనేవి క్యాన్సిల్ అయితే ఇదేమవుతుంది? x² మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 0 + 4/5 అంటే 4/5. ఇక్కడ మనం కొంచెం శ్రద్ధగా చూసినట్లయితే ఇది మనకి x² మైనస్ 2ax రూపంలో ఉంది, ఇంతకు ముందు చూసిన ఉదాహరణలాగే. అంటే ఇక్కడ -3x అనేది ఏమవుతుంది? మధ్యపదం. ఈ మధ్యపదం దేనికి సమానం? 2aకి. ఇప్పుడు a కావాలంటే మనం ఏం చేయాలి? దీన్ని 2తో భాగించాలి. కాబట్టి ఇక్కడ a విలువ ఏమవుతుంది మనకి? -3/2 అవుతుంది. దీని నుండి a² విలువ కనుక్కోవచ్చు కదా. a² ఏమవుతుంది? -3/2 హోల్ స్క్వేర్. అంటే -3/2 ఇంటూ -3/2 చేస్తే 3 × 3 9 2 × 2 ఎంత? 4. కాబట్టి ఈ సమీకరణం తీసుకుందాం. x² మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 4/5.
మరియు ఇక్కడ ఏ స్క్వేర్ విలువ ఎంత వచ్చింది? 9/4. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఈ ఏ స్క్వేర్ విలువను ఇరువైపులా కలుపుదాం. అంటే ఏంటి? +9/4 ఎడం వైపున, అలాగే +9/4ని ఈక్వల్ టుకి కుడివైపును కూడా కలుపుదాం. తర్వాత దశలో ఇది ఏమవుతుంది? x² - 3x + 9/4 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని సాధించినట్లయితే ఈ రెండింటిని గుణిస్తే ఎంత వస్తుంది మనకి? 20. ఇప్పుడు 5లో 20 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. కాబట్టి 4 × 4 ఎంత? 16. అలాగే 4లో 20 అనేది 5 సార్లు ఉంటుంది కాబట్టి 5 × 9 చేస్తే ఏమవుతుంది మనకి? 45 ఈజ్ ఈక్వల్స్ టు 16 + 45 అంటే ఎంత? 61 ఈజ్ డివైడెడ్ బై 20. అంటే ఇప్పటి వరకు మనకి సమీకరణం ఎలా వచ్చింది? x² - 3x + 9/4 ఈజ్ ఈక్వల్స్ టు 61/20గా వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి దేనికి సమానంగా ఉంది? x² - 2ax + a². అందువల్ల దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x - a² రాసుకోవచ్చు. ఏమవుతుంది ఇక్కడ? x - 3/2² ఈజ్ ఈక్వల్స్ టు 61/20. ఇప్పుడు x విలువని సులభంగా కనుగొనడానికి ఏం చేద్దాము? ఇరువైపులా వర్గమూలాలను తీసుకుందాం. అంటే ఏంటి? ఇరువైపులా కూడా స్క్వేర్ రూట్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఎడం వైపున స్క్వేర్ రూట్ మరియు (2) అనేవి క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? x - 3/2 ఈజ్ ఈక్వల్స్ టు ±√61/20. ఇక్కడ ఇంకా x వద్ద ఒక స్థిర పదం ఉంది. దీన్ని కూడా తొలగించడానికి ఏం చేయవచ్చు? ఇరువైపులా కూడా 3/2ను కలుపుదాం. +3/2, అలాగే కుడివైపును కూడా +3/2 కలపాలి. ఇప్పుడు 3/2 -3/2 అనేవి క్యాన్సిల్ అయితే, అంటే 3/2 - 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. అప్పుడు ఇంకా ఎడం వైపున ఏం మిగిలింది మనకి? x. అంటే x విలువ ఏమొచ్చింది మనకి? 3/2 ±√61/20. ఈ విలువను మీరు కాలిక్యులేటర్ ఉపయోగించి చేసినట్లయితే మొదటిగా 3/2 +√61/20 చేసి చూడండి. మీకు ఇది దాదాపుగా 3.246 వస్తుంది. లేదా xకి మరొక విలువ ఏంటి? 3/2 -√61/20. దీన్ని సాధిస్తే మీకు దాదాపుగా -0.246గా వస్తుంది. ఈ వచ్చిన విలువలు సరైనవో కాదో తెలుసుకోవడానికి మీరు ఈ విలువలను సమీకరణంలో ఒకసారి ప్రతిక్షేపించి కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. సమీకరణం ఏంటి? x² - 3x - 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు రెండో విలువ -0.246ని సమీకరణంలో ప్రతిక్షేపించి చూద్దాం. సమీకరణంలో -0.246ని ప్రతిక్షేపించగా ఈ విధంగా వస్తుంది. దీన్ని సాధించినట్లయితే మనకి విలువలు ఈ విధంగా వస్తాయి. ఇక్కడ ఉన్న 0.0605లోంచి 0.738ని తీసేస్తే మనకి దాదాపుగా 0.8 వస్తుంది. -0.8 అంటే ఎంత? 0. ఇక్కడ మనకి ఏమైంది? 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి? సమీకరణంలో మనకు వచ్చిన x విలువను ప్రతిక్షేపించినప్పుడు 0 వచ్చింది. అందువల్ల మనం ఇవి ఖచ్చితమైన సాధనలని చెప్పవచ్చు. ఈ విధంగా వర్గాన్ని పూర్తి చేసే పద్ధతి ఉపయోగించి ఏ వర్గ సమీకరణాన్నైనా సాధించవచ్చు. లెక్కలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది మనకి ఎల్లప్పుడూ పనిచేసే నమ్మదగిన పద్ధతి.